నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జాతీయ మీడియా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ స్టాక్ అన్నారు ప్రశాంత్ కిషోర్ గారు. ఇంతకా కథ ఏంటి, అసలు ఎందుకు బ్యాడ్ స్టాక్ అనాల్సి వచ్చింది, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జాతీయ మీడియాలో అంటే ఒక కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ గారు పాల్గొన్నారు. అందులో ఏంటంటే ఆ యాంకర్ ఎవరైతే అడిగారు అంటే వీళ్ళలో ఎవరు అంటే ఒకవేళ స్టాక్ మార్కెట్ అనుకుంటే మీరు వీళ్ళని ఎంచుకోండి అన్న క్రమంలో కొంతమంది పేర్లు చెప్పంగానే వీళ్ళందరూ బ్యాడ్ స్టాకే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఇక్కడ జగన్ గారిని కూడా బ్యాడ్ స్టాక్ అని అన్నారు. అసలు ఏంటి సార్ ఈ కథ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అంటే ప్రశాంత్ కిషోర్ గారు జనరల్గా పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్నారు. ఇప్పుడంటే అతను చాలా వరకు ఇంపాక్ట్ అనే ఒక సంస్థతో కలిసి పనిచేసినప్పుడు ఆయనకు రకాల సలహాలు సూచనలు ఇవ్వడం, ఎట్లా అయితే మ్యానిపులేట్ చేస్తే ప్రజలకు అట్రాక్ట్ అవుతారు, ఎటువంటి రాజకీయ వ్యూహాలు పన్నితే గెలుపు ఖాయమవుతుంది అనే సూచనలు సలహాలు ఇచ్చే ఒక స్ట్రాటజిక్ మేనేజర్ ప్రశాంత్ కిషోర్ గారు. సో ఈ సందర్భం ఎప్పుడు వచ్చిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ మన గోయంక గారు చేసే ఇంటర్వ్యూలో, సో ప్రశాంత్ కిషోర్ గారు స్ట్రాటజిక్ మేనేజర్ కాబట్టి ఎటువంటి వ్యూహాలు పన్నాలి, ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తే పార్టీ గెలుస్తుందనే దాని మీద పనిచేస్తారు. సో ఆల్రెడీ ఇంపాక్ట్తో కలిసి చేసేటప్పుడు ఈ గోయంక గారు చెప్పే ఏవైతే కొన్ని పేర్లు ఉన్నాయో వాటిలో కొంతమందితో పనిచేసిన అనుభవం ప్రశాంత్ కిషోర్ గారికి ఉంది. సో ఆయన ఏమన్నారంటే రాబోయే రోజుల్లో ఈ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ వాళ్ళతో మీరు కొంతమందితో కలిసి పనిచేశారు కాబట్టి ఇందులో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎటువంటి స్టాక్స్ అంటే వీళ్ళ అంత సత్తా ఉందా, అంత నిజంగా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకునేంత స్టాక్ క్యాండిడేట్సా అన్నట్టుగా ఆయన అడిగితే మరి ఇంకెవరు కాదు. ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే కేటీఆర్ గారు, ఆంధ్రాకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే తమిళనాడుకి వెళ్తే ఉదయనిధి స్టాలిన్ గారు, తర్వాత మన ఉత్తరప్రదేశ్ వెళ్తే అఖిలేష్ యాదవ్ గారు, ఇట్లా ఒక 10 మంది పేర్లు చెప్పారు. చెప్తే అంటే వీళ్ళందరూ కూడా తండ్రి చాటు పిల్లలుగా లేదంటే ఒక గార్డియన్ నీడలో పెరిగే అప్కమింగ్ స్టార్స్ లాగా అప్కమింగ్ పొలిటీషియన్స్ అన్నట్టుగా ఒక కుండలో అదే పాటెడ్ ప్లాంట్స్ కుండలో ఇళ్లలో మనం మన లాంజ్లో కానీ లేదంటే బాల్కనీలో కూడా పెంచుకునే మొక్కలు లాంటి వాళ్ళు. అంటే వీళ్ళకి అంటే దాంట్లో ఎంత డెప్త్ మీనింగ్ ఉందంటే వీళ్ళు ఒక మోస్తరు వరకే ఆలోచించగలుగుతారు, పూర్తి స్థాయిగా ఉన్నతంగా ఆలోచించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో అంత సక్సీడ్ అవ్వలేదు అనేది ఆయన అభిప్రాయం. అంటే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు, లేదా కేటీఆర్ గారు ఉన్నారు, ఉదయనిధి స్టాలిన్ గారు మనకు బాగా దగ్గర ఉన్న సుపరిచితులు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ తండ్రులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళు పార్టీలో మంత్రిగా ఏదో చేయడము, లేదా నెక్స్ట్ అఖిలేష్ గారు అయితే ముఖ్యమంత్రి కూడా అయ్యారు, వేరే విషయం. వీళ్ళు మంత్రులుగా ఉంటున్నారు కాబట్టి ప్రతిదీ ఒక గార్డియన్ చాటుగా తండ్రి చాటుగా ఉన్న వ్యక్తులుగా ఉన్నారు. ఒక పాటెడ్ ప్లాంట్స్ కుండలో పెరిగే మొక్కల వరకే పరిమితం అయ్యారు అన్నట్టుగానే ఆ గోయంక గారు అడిగిన క్వశ్చన్కి అతను ప్రశాంత్ కిషోర్ గారు కాస్త వ్యంగ్యంగా అన్ని బ్యాడ్ స్టాక్సే అన్నట్టుగా చెప్పారు. అంటే మరి అంటే వీళ్ళందరిని ఉద్దేశించి అన్నారో లేదంటే అందులో కొంతమందితోనే పనిచేశారు కాబట్టి ఆయన కొంతమంది ఉద్దేశించి అన్నారో తెలియదు కానీ ఆ విధంగా. అంటే ఇప్పుడు ఐపాక్ నుంచి ఇప్పుడు ఐపాక్ సర్వేస్ చేస్తుంది మన ప్రశాంత్ కిషోర్ గారు చేస్తున్నారు, జగన్ గారికే చేస్తున్నారు, వచ్చేసారు దాని నుంచి బయటకు వచ్చారు. కానీ ఐపాక్ సంస్థ మాత్రం ఇంకా జగన్ గారికి పనిచేస్తుంది కదా. సో ఇప్పుడు ఇంత ముందు అంటే ఆయన గత అనుభవాల రీత్యా ఇట్లా మాట్లాడుతున్నారా లేకపోతే మేబీ ఎందుకంటే ఇంతకు ముందు ఒక 3-4 months బ్యాక్ కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఒక ఈవెంట్లో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. ఎప్పుడైనా సరే ప్రజలకు చేరువ అవ్వాలంటే పథకాలు చాలా కీలకం. ఈ పథకాలు ఎంత కీలకమో ఆ పథకాలని నిలబెట్టుకోవాలంటే దానికి తగ్గ సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టిస్తేనే పథకాలను ఇవ్వడం మళ్లించడం అనేది జరుగుతుంది. ఒక సంపద ఉంది, ఒక పోగులాగా, దాంట్లోంచి రోజు ఒక కొంచెం వేసి తీసి పథకాల రూపంలో ఇచ్చారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ జీరో అయిపోతుంది. అదే అక్కడ దానికి రెవెన్యూ కూడా జనరేట్ చేసేలాగా, దాన్ని అభివృద్ధి చేసేలాగా, ఫండ్స్ను మొబిలైజ్ చేసేలాగా ప్లాన్ చేసి ఈ పథకాలు కానీ డైవర్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే ఆంధ్రప్రదేశ్ లాగా అవుతుంది పరిస్థితి అని ఒక ఈవెంట్లో, ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్లో ఆయన సేమ్ డైరెక్ట్గా చెప్పారు.
శ్రీలంకను ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని తర్వాత దట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మన దగ్గర కూడా ఆంధ్రాలో అదే పరిస్థితి ఉంది అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ గారు అన్నారు. ఆ తర్వాత మరి ఎక్కడ చెడ్డయో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ గారికి ఎడబాటు వచ్చింది. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు అనూహ్యంగా లోకేష్ గారి పాటు ఫ్లైట్లో వెళ్ళి చంద్రబాబు గారిని కలవడము, ఆ తర్వాత పరిణామాలు మనందరికీ తెలిసిందే. సో నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ గారు ఈ సోకాల్డ్ అప్కమింగ్ వీళ్ళందరూ కూడా ఇందులో బ్యాడ్ స్టాక్స్ గురించి చెప్పాలా, గుడ్ స్టాక్స్ గురించి చెప్పాలా అన్నట్టుగా వ్యంగ్యంగా అన్నారంట. అంటే ఆయన దృష్టిలో ఇప్పుడున్న సోకాల్డ్ కూడా ఎవరూ పూర్తి స్థాయిలో పరిణితి చెందని లీడర్లు అనే అభిప్రాయమో మరి ఇంకేటో తెలియదు, కానీ ఆ విధంగా వ్యంగ్యంగా అన్నారని మనం న్యూస్లో కూడా చూసాం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఐటీ మినిస్టర్ అంటే మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఇప్పుడు తను కూడా తండ్రి చాటు కొడుకే అనుకోవాలా సార్? అంటే ఎందుకంటే ఇక్కడ ఐటీ మినిస్టర్ గా నాకు ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఐటీ క్యాడర్ ని కొంచెం విస్తరించిన పర్సన్ ఇతను. సో ఇతను కూడా అంటే పౌడర్ ప్లాంట్స్ కింద నాకు కొంతమంది ఆయన అందరిని, అందుకే ఎవరిని పర్టికులర్గా నేమ్ ప్రస్తావించలేదు. ఇప్పుడు సోకాల్డ్ 10 పేర్లలో ఇంకా ఎవరు సుధా థాక్రే ఎవరో ఉన్నారు, ఆ థాక్రే కానీ లేదంటే అఖిలేష్, ఆ తర్వాత స్టాలిన్, ఇలా ఉదయనిధి స్టాలిన్, ఇలా కొంతమంది పేర్లని ఒక 10 మంది పేర్లు చెప్పాడు ఆయన, మన గోయాంక గారు. 10 మంది పేర్లలో కొంత అంటే వీళ్ళల్లో బ్యాడ్ స్టాక్స్ గురించి చెప్పమంటారా అన్నట్టుగా అడిగాడు ఈయన. గుడ్ స్టాక్స్ కానీ గుడ్ స్టాక్స్ బ్యాడ్ స్టాక్స్ అనేది మనకే వదిలేశాడు, అసలు మనకే వదిలేశాడు. ఎందుకంటే ఇలా ఉంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎవరు పూర్తి స్థాయిలో పరిణితి చెందలేదని అనుకుంటున్నాను. అలా పరిణితి చెందుంటే ఒకవేళ తెలంగాణలో కూడా 3వ సారి బీఆర్ఎస్ గారిని గెలుచుంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేవారేమో, ఈ మేబీ. అంటే చాలా వరకు రూమర్స్ కూడా విన్నాం మనం, ఈసారి గెలిస్తే కేసీఆర్ గారు ఖచ్చితంగా సెంట్రల్లోకి వెళ్ళిపోతారు, ఇక్కడ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అన్నట్టు కూడా విన్నాం. ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఓకే, నెక్స్ట్ స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్నే ఆ సత్తా ఉన్న నాయకుడు అని అక్కడ కొంతమంది డిఎంకే నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది అలా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఎలాగుంటాయనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యంగ్ జనరేషన్ థాట్స్ ఒకలాగా ఉంటాయి, ఏజ్డ్ అనుభోగ్యులు ఉన్న థాట్స్ ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారి పరిపాలనకి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత తేడా ఉంది. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే సమీక్షలు సమావేశాలు ఉన్నా లేవో మనకు తెలియదు, కానీ కొంత టైం పట్టింది. రేవంత్ రెడ్డి గారు అలాగా డే 1 నుంచి సమీక్షలు సమావేశాల నుంచి ఇమీడియట్గా నిర్ణయం తీసేసుకుంటున్నారు. అంటే అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంత థింకింగ్లో తేడా వచ్చేస్తుంది, జనరేషన్ గ్యాప్ వచ్చేసరికి. ఇప్పుడు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఒక 20 years గ్యాప్. 20 years గ్యాప్లో థింకింగ్ చాలా మారిపోతుంది. అవును సార్. సో నెక్స్ట్ జనరేషన్ థింకింగ్ అనేది ఒక మోస్తరు వరకే ఉంటుంది. ఒకప్పుడులాగా అంత పరిణితిగా ఆలోచించవచ్చు, చించకపోవచ్చు. డెసిషన్స్ కూడా ప్రత్యర్థుల మీద వేగంగా తీసుకోవడం, కొన్నిసార్లు అపార్థాలకు దారితీయడం గట్రా జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం చంద్రబాబు గారు అరెస్టు లాంటి కొన్ని సన్నివేశాలు. సో అక్కడ రాజకీయం అనేది ఏంటంటే లోపల ఎంతున్నా బయటపడకుండా నవ్వుతూనే ఉండాలి, నవ్వుతూ చక్కగా జరిపించాలి. సో యంగ్ జనరేషన్ అంత ఓపిక్గా ఉండలేరు అనేది అభిప్రాయం. సో అలాగని అందరూ కాదు, కొంతమంది బ్యాలెన్స్గా కూడా వెళ్తుంటారు. వాళ్ళు పెరిగిన నేపథ్యం, వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఎదిగిన నేపథ్యం బట్టి వాళ్ళ డెసిషన్స్ ఉంటాయి. కొంతమంది సడన్గా తండ్రితో ఇన్ఫ్లుయెన్స్తో సడన్గా సీఎంలు అయిపోయారు అనుకోండి, అటువంటి వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబిలిటీగా ఉండరు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వాళ్ళ డెసిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నేను ఎవరిని లెక్క చేయక్కర్లేదు, నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు అన్నట్టుగా ఉంటాయి. సో అట్లాంటి ఉద్దేశంలో మేబీ ఆయన బ్యాడ్ స్టాక్స్ ఉండొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.